14వ జాతీయ మహాసభలు జనవరి 26 నుంచి 28 వరకు హైదరాబాద్లో వేదిక కానుంది. ఈ మహాసభలలో ఇది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ జరగబోతా ఉన్నాయి. కాబట్టి దీన్ని వేదికగా చేసుకొని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి మహిళలపై జరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలు, వరకట్న హత్యలు, లైంగిక వేధింపులు వీటన్నిటి మీద కూడా ఈ మహాసభ చర్చించబోతా ఉంది. జాతీయ మహాసభల్లో అట్లాగే రాష్ట్రంలో మనం సాధించుకున్న పోరాటాలు ఏవైతే ఉన్నాయో, మద్యపాన నిషేధం ఒకటి, బాల్య వివాహాలు, వరకట్న నిషేధం, 498 కేసు, నిర్భయ చట్టము, ఇవన్నీ కూడా మనం పోరాటం చేసి సాధించుకున్నాం కానీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. అట్లాగే నిర్భయ చట్టం కానివ్వండి, 498 చట్టం కానివ్వండి, 33% రిజర్వేషన్ సాధించుకోవడంలో కానివ్వండి, వీటన్నిటి మీద కూడా దేశం మొత్తం మీద మహిళా సంఘాలు పోరాటం చేస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరువు హత్యలు కానివ్వండి, లైంగిక వేధింపులు కానివ్వండి, వీటన్నిటి మీద కూడా పోరాటం చేయాలని, అట్లాగే మద్యపానం వల్ల మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వీటన్నిటిని మహిళల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మేము రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా వర్క్షాప్లు నిర్వహించబోతున్నాము. మన జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 22వ తారీఖున సోమవారం నాడు వర్క్షాప్ జరుపుతున్నాము. ఈ వర్క్షాప్లో ఈ సమస్యలన్నింటి మీద కూడా చర్చించి, అట్లాగే ఈ జిల్లా మొత్తం మీద కూడా అన్ని పట్టణాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ఈ వాయిస్ని తీసుకెళ్లాలని చెప్పి, ప్రతి ఒక్క మహిళకి ఈ వాయిస్ని వినిపించాలని, అక్కడ గ్రూప్ మీటింగ్లు, సదస్సులు, సెమినార్లు నిర్వహించాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ వర్క్షాప్ అనంతరము ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ కూడా చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ పద్ధతిలో మేము దేశం మొత్తం మీద కూడా మహిళల హక్కుల కోసం మేము పోరాటం చేసి సాధించుకోవడంలో కృతకృత్యులు అవుతామని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మహిళల హక్కులే మానవ హక్కులు అని చెప్పేసి మేము ఆ నినాదంతో మేము బయటకు వచ్చి మహిళలను చైతన్యపరచాలని చెప్పేసి మేము మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.